యూనిటీని టచ్ చేస్తే అంతే పవర్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ NYC 3117. ఈ రోడ్ రైడ్ వచ్చేసి మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో మన ఎవరైతే టూరిస్టులు వాళ్ళ లైఫ్స్ కోల్పోయారో ఈ టెర్రరిస్ట్ అటాక్ వల్ల, సో దాని గురించి మేము పీస్ రైడ్ ఆఫ్ రేస్, సో దానికోసం రైడ్ చేస్తున్నాము, రైడ్ ఆఫ్ రెసిలెన్స్. సో పీస్ ఇంకా ఎవరైతే మా బైకింగ్ బ్రదర్హుడ్లో మొన్న ఒక మీరు ఆల్రెడీ ఇన్సిడెంట్ చూసుంటారు. సో ఆ బైకర్స్ని ఎవరైతే ఒక 4 మెంబర్స్ అటాక్ చేశారో, మేము అంతా బైకింగ్ బ్రదర్హుడ్ ఒకటే అని చెప్పేసి వాళ్ళ కోసం. సో ఈ 2 రీజన్స్ ఈరోజు రైడ్ ఒక కాజ్. వెళ్తున్నాము లొకేషన్కి. సో ప్యారడైజ్ బిర్యానీ ఎవడికి తెలియదు అబ్బా. సో అదే మా మీటప్ పాయింట్. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఈలోపు మా ఫ్రెండ్ ఒక ఆయన్ని మొలాలిలోనే ఉంటాడు, అతన్ని పికప్ చేసుకోవాలి నేను. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. పిక్ చేసుకున్నాను. ప్యారడైజ్ మీటప్ పాయింట్ దగ్గరకు వచ్చాను. రైట్ సైడ్ మీకు ప్యారడైజ్ బిర్యానీ కనపడుతుంది, ఫేమస్. రెడ్ సిగ్నల్ పడ్డది, అవుదాం. రైట్ సైడ్ పార్కింగ్ దగ్గర మా బైకర్స్ అందరు ఉన్నారు. సో కొంతసేపులో కలుద్దాం అందరినీ. ఇక్కడ నుంచే రైడ్ స్టార్ట్ అవబోతుంది. ప్యారడైజ్ నుంచి వచ్చేసాం ఇక్కడికి. రెడ్ లైట్ పడిందని ఆగాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 బైకింగ్ గ్రూప్స్ ఉన్నాయి, BKH ఇంకా తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ అని. గ్రీన్ లైట్ పడితే స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి వేరే మీటప్ పాయింట్కి వెళ్ళాలి. అక్కడ నెంబర్ ఆఫ్ రైడర్స్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళతో మీట్ అవుతాం. వాళ్ళదే అక్కడ చిన్న మీటప్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్స్ రైడ్ ఉంది, హిడెన్ క్యాసిల్ అని. అక్కడికి వెళ్దాం. హాయ్ హాయ్ హాయ్. సో మెల్లగా స్టార్ట్ అవుతాం, ఒకటే లైన్లో వెళ్తాం, ఫార్మేషన్. హ్యాపీగా వెళ్తున్నాము, వెదర్ బాగుంది. ఊరే ఏంద్రా అది కారా ఇంకేమన్నారా? ఆ గొట్టం పైప్ తీసుకొని కార్ లోపల పెట్టాలరా, అప్పుడు తెలుస్తుంది ఎంత పైప్ ఉందా, ఎంత పొగ వస్తుందా అని. ఇట్లాంటి కార్లు వాడకుండా నాయన, దాన్ని ఫస్ట్ చూపిరా బాబు సర్వీస్ సెంటర్లో. మారుతీస్ రిడ్జ్ అనుకుంటుంది, అదే ఆ వెహికల్ తీసేసినా అదే వాడుతుండేడు. అసలే నీ ఇష్టం అన్న, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి గైస్, పట్టించుకోవద్దు. రోడ్ మీద సేఫ్టీగా చూసుకుంటూ వెళ్దాం. సో ఈరోజు రైడ్ కాస్ట్ వచ్చేసి మీకు తెలిసిందే దేనికి వెళ్తున్నాము అనేది. సో హ్యాపీగా ఇక్కడి నుంచి నాకు తెలిసి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉన్నట్టుంది ఆ సెకండ్ మీటప్ పాయింట్కి. సో అదనమాట. వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు, హ్యాపీగా రైడింగ్ చేసుకోవచ్చు. అన్న కొంచెం పక్క జరగన్నా, నేను పోతా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మెల్లగా వచ్చేసాను వెనకాల, లేకపోతే నువ్వు ఆ పొగతో నల్ల నా మీద వదిలావు అనుకో, నేను భస్మం అవుతా. హ్యాపీగా ఉంది వెదర్ కూడా. వాన పడవద్దు, అదొకటే కోరుకుంటున్నా. ఎవరికి ఇబ్బంది కాకూడదు ఈ రైడ్లో. ఇట్లాంటి మంచి కాజ్ మీద రైడ్ చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి వాన కూడా పడదు. అంత హ్యాపీగా ఉన్నా, వెళ్తూ ఉన్నాము. సో ఆ మీటప్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న మీటప్ ఉంటుంది. సో మీటప్ ఇది. సో అందరు గేరప్ అయిపోవాలి, స్టార్ట్ చేయాలి రైడ్. ఫార్మేషన్ ఆఫ్ రైడ్ చూపిస్తాం. మీరు చూసారు కదా, ఆఫ్టర్ చిన్న మీటింగ్ బ్రీఫింగ్ తర్వాత సో రైడ్ స్టార్ట్ అయింది. సో మొత్తం లైనప్ అయి ఉన్నాం అందరం. సో ఇది మా తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్ గ్యాంగ్ ఇదంతా. సో రైడ్ విత్ రెబల్ అన్నది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ దట్ ఛానల్. సో ఇట్లా లైనప్ మొత్తం రెడీ అయి ఉంది, చూసుకోవచ్చు. ఫుల్ లైనప్ ఉంది, ఫుల్ స్ట్రెంగ్త్, ఫుల్ యూనిటీ. రైడ్ స్టార్ట్ అయింది. ఎంత పవర్, ఎంత యూనిటీ ఉందో చూస్తున్నారు కదా దీంట్లో. ఈ రైడ్లో నెంబర్ ఆఫ్ బైకర్స్ ఉన్నారు దీంట్లో. మా అందరి వాయిస్ ఒకటే. సో ఎవరైనా బైకర్స్ బ్రదర్హుడ్ని టచ్ చేయాలి అంటే
చాలా ఆలోచించుకొని టచ్ చేయాలి. మా కాజ్ అంతా ఒకటే, పీస్గా రైడ్ చేస్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం, ఎవ్వరి జోలికి వెళ్ళాం, మాకు మేమే మనశ్శాంతికి వెళ్తూ ఉంటాం కాబట్టి హ్యాపీగా రైడ్ చేస్తున్నాము, ఆ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాము. సో అక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ని చూశారు కదా, అది వచ్చేసి మా తెలంగాణ బైకర్స్ బ్రదర్హుడ్. సో 9 క్లబ్స్ ఉన్నాయి, మా క్లబ్ అనే కాదు. సో అందరం యూనిటీగా కలిసి ఈ యొక్క రైడ్ని కంప్లీట్ చేస్తాము. సో డెస్టినేషన్కి రీచ్ అవుతాం. ఇంకా వచ్చేసాం అనమాట డెస్టినేషన్కి. ఆఫ్ రోడింగ్ ఉంది, కొంచెం నీట్గా హ్యాపీగా వెళ్తున్నాం లోపలికి. సో చుట్టూరా నేచర్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఈ ఆఫ్ రోడింగ్లో, ఈ నేచర్లో వెళ్తుంటే హ్యాపీగా ఉంది. సో మీకు ముందు కనపడే గేటే హిడెన్ క్యాజిల్ రిసార్ట్, దీని పేరు. హ్యాపీగా రండి, ఇక్కడ చిల్ అవ్వచ్చు. సో ఎంటర్ అవుతున్నాము లోపల. హాయ్ గాయ్స్, యో అట్లా వీడియో ఫోటోగ్రఫీస్ చూసుకుంటూ ఉంటారు. సో ఇదంతా పార్కింగ్ అనమాట, పార్కింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మెయిన్ హిడెన్ క్యాజిల్ వచ్చేసి సో అక్కడ ఉందన్నమాట, ఇండియన్ ఫ్లాగ్ కనబడుతుంది అది అక్కడ. సో అటు నుంచి ఎంట్రీ అనమాట లోపలికి. ఇదంతా పార్కింగ్ సెక్షన్. పార్క్ చేసేద్దాం బైక్స్, పార్క్ చేసి లోపలికి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాము. సో కమ్ ఆన్ గైస్. సో బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ ఫోకస్, ఇక్కడ ఫోకస్ ఇక్కడ, అక్కడ కాదు, ఇక్కడ ఉంది. ఈజ్ మై బాయ్. వాడు మొత్తం తీసిన తర్వాత తీస్తున్నాండి. ఇది మిషన్ సక్సెస్. గేట్స్ ఓపెన్. గేమ్ ఆడింది ఇప్పుడు. ఐడెంటిటీ भारत माता की जय! भारत माता की जय! भारत माता की సో లోపలికి వచ్చేసాం. అందరు చిన్న ఫోటో సెక్షన్ చేస్తున్నారు, ఆల్ స్మైలీ ఫేసెస్. సో లోపల ఆడిటోరియం ఉంది. సో ఆడిటోరియం లోపలికి వెళ్తున్నాము. అందరూ 1 minute స్పీచ్ ఇవ్వాలని చెప్పేసి ఉంది. సో అబౌట్ ది కాజెస్ అనమాట. సో ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ అయిందో జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇంకోటి బ్రదర్హుడ్ మీద ఏదైతే 4 members అటాక్ చేశారో దాని గురించి అందరూ మనోళ్ళే. సో సీటింగ్స్ ఉన్నాయి. రాజేష్ అన్న కొత్త బండిగా ఉన్నాడు అన్న, పార్టీ లేదు. సో ఇంత సీటింగ్ అంతా బాగా అరేంజ్ చేశారనమాట. థ్యాంక్స్ ఫర్ హిడెన్ క్యాజిల్. సో ఆడిటోరియం ఇది. సో స్టేజ్ ఉంది అక్కడ, స్టేజ్ చూసుకోవచ్చు. సో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. In honor and to respect the lives that we lost in the Karnataka, and everyone who lost something.
Alright, thank you guys. Thank you so much. Please take your seats. Please. నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక ఆర్మీ అతనికి యూనిఫామ్ అంటే ఎంత ఇష్టమో ఎవరు చేయరు ఒక ఆర్మీ పర్సన్ యూనిఫామ్ వేస్తే. సో ఒక రైడింగ్ అతనికి జాకెట్ వేసిన తర్వాత ఎవడన్నా చెయ్యాలి అని అనుకున్నాడే పైన ఊగిపోవాలి. ఒక ఆర్మీ అతన్ని టచ్ చేస్తే ఎంత పవర్ వస్తుందో ఒక బైకింగ్ యూనిటీని టచ్ చేస్తే అంతే పవర్ వస్తుంది. కింద పైన తోపు నిఖిత్ అన్న తోపు